ఇంట్లో పానీపూరీలు ఇలా చేశారంటే పర్ఫెక్ట్ గా పొంగి అచ్చంగా మనం బయట కొనుక్కున్నట్లే వస్తాయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ, 1 కప్పు మైదా పిండి వేసుకుని జల్లించుకోండి. చిటికెడు వంట సోడా కూడా వేసుకొని కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోండి. ఈ పిండి పైన తడి క్లాత్ వేసి 10 నిమిషాలు పక్కన పెట్టండి. తర్వాత ఇలా బాల్స్ లా చేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండితో చపాతీలు చేసుకోండి. మనం నార్మల్ గా చపాతీలు ఎలా అయితే పలచగా చేసుకుంటామో సేమ్ అలానే ఉంటే సరిపోతుంది. తర్వాత ఏదైనా ఒక క్యాప్ తో ఇలా రౌండ్ గా కట్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత పూరీలు వేసుకొని ఫ్రై చేసుకోండి. పూరీని ఇలా గరిటెతో ప్రెస్ చేయండి, అప్పుడు బాగా పొంగుతాయి. ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకొని తీసి ఒక ప్లేట్ లో వేసుకోండి. తర్వాత 3-4 బంగాళదుంపలు ఉడికించి పొట్టి తీసి పెట్టుకోండి. వీటిని ఇలా బాగా మెదుపుకొని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, కారం వేసుకోండి. అలానే 1/2 స్పూన్ మిరియాల పొడి, చాట్ మసాలా, చిటికెడు బ్లాక్ సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. తర్వాత మిక్సీ జార్ లో కొంచెం పుదీనా, కొత్తిమీర, ఒక పచ్చిమిరపకాయ, చిన్న అల్లం ముక్క, కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్ లో వేసుకోండి. దీనిలో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం, రుచికి తగినంత ఉప్పు, కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ చాట్ మసాలా, చిటికెడు బ్లాక్ సాల్ట్ వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మొత్తం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. పర్ఫెక్ట్ గా పానీపూరి రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే పేజీని ఫాలో చేయడం అస్సలు